చాలా సరిహద్దు అంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఈ రిలేషన్షిప్స్ ఎక్కువగా ఇంటర్నెట్లోను ఫోన్లోనూ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏమంటారంటే కొంచెం చాటింగ్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు. అది ఎవరికి తెలియదు అనుకున్నప్పుడు సడన్గా కొంచెం ముందుకు వెళ్ళాక ఒకసారి నీ ఫోటో పంపించు, లేదా ఇలాంటి ఫోటో పంపించు, సరదాగా ఒక వీడియో తీ అంటారు. అప్పుడు మీరు స్పష్టంగా చెప్పొచ్చు, దయచేసి ఇలాంటి ఫోటోలు అడగండి, నేను ఎటువంటి ఫోటోలు పంపను, నాకు మీ ఫోటోలు పంపొద్దు, మీరు నాకు ఫోటోలు పంపొద్దు, నేను మీకు ఫోటోలు పంపించను. లేదా రాత్రి 12కి నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు గుర్తొచ్చావు అందుకే ఫోన్ చేశాను. నో, మా ఇంట్లో 9 గంటలకు ఫోన్ బంద్ చేసేస్తాము, ఉదయం 6 దాకా మేము ఫోన్ ఆన్ చేయము. లేదా పదే ఒక సెలవు రోజు ఆదివారం పదే 16 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఓకే, ఈ రోజుల్లో ఇది నా కుటుంబ సమయం, నేను కుటుంబంతో ఉంటాను కాబట్టి నీకు నేను ప్రతిస్పందించను, అంత మాత్రం నీ మీద నా గౌరవం లేదని కాదు, బట్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ టైం. అంటే యు ఆర్ వెరీ క్లియర్ ఆఫ్ దట్ పర్సన్స్ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్. ఆ రెండో వ్యక్తికి మీరు జీవితంలో ఎటువంటి స్థానం ఇస్తున్నారన్న విషయాన్ని సుస్పష్టంగా ఆ వ్యక్తికి మీరు చెప్పగలిగినప్పుడు, ఈ ఫోటోలు నేను పంపనని కానీ, లేదా ఈ సమయానికి నా సెల్ ఫోన్ నేను మూసేస్తానని కానీ, లేదా ఈ రోజు పలానా పండగ రోజు నేను మా చుట్టాల ఇంట్లో మా అమ్మ నాన్నతో ఉంటున్నానని కానీ, లేదా ఒక వేడుకలకో విహారయాత్రకో సందర్భానికో మీరు మీ కుటుంబంతో వెళ్ళినప్పుడు అతనికి పదే ఫోటోలు పంపాలని కానీ, లేదా అతన్ని సంచరించాలి, లేదా ఆమె కానీ, ఇద్దరిలో ఎవరైనా కావచ్చు. సో మీరు చెప్పచ్చు, ఒకవేళ మీకు తెలియకుండా ఎటువంటి మీ ఫోటోలైనా సరే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ పెట్టి మీకు ఇబ్బంది కలిగిస్తున్నట్లయితే ఇమ్మీడియట్గా ఈ ఫోటోలు డిలీట్ చేయండి. ఐ డోంట్ వాంట్ దిస్ ఫొటోస్ టు బి నోన్ టు ఎవ్రీబడి. మీరు చూపించాలంటే మీ అమ్మ నాన్నకి చూపించాలని తీసుకెళ్లారు, అమ్మ నాన్నకి చూపించండి. మీ ఫోటో మా అమ్మ నాన్నకి చూపించాలని తీసుకొస్తాను, చూపిస్తాను, కానీ ఇది ప్రపంచం అందరికీ ఇప్పుడే చూపించాల్సిన అవసరం మనకు లేదు అని మీరు స్పష్టంగా చెప్పి దాన్ని డిలీట్ చేయించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. ఇంకా స్పష్టంగా ఎక్కువసార్లు నేను ఫ్యామిలీతో ఉన్నాను అనే విషయం చెప్పండి. అంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని, ఫ్యామిలీలో అందరూ మీకు ఏ వచ్చినా కూడా సహాయపడతారని చెప్పండి.